ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వార్‌లో సంబంధం లేకుండా ఉరుక్కుంటోంది మాత్రం ఉక్రెయిన్. ఎందుకంటే ఈ యుద్ధాన్ని అడ్డుబెట్టి ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోవడానికి అభ్యంతరం లేదని జెప్పేసి అమెరికా ప్రకటించేసింది. అలాగే ఇరాన్ దగ్గర ఆయిల్ కొనుక్కోవడానికి అభ్యంతరం లేదని అమెరికా ప్రకటించేసింది. దీంతో ఇరాను, రష్యా మిత్రులు. ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయిల్ అమ్ముకుంటారు. సరే ఇరాన్ అమ్ముకుంటే సమస్య ఇజ్రాయెల్‌కి. రష్యా అమ్ముకుంటే సమస్య ఉక్రెయిన్‌కి. రష్యాని ఆర్థిక మూలాలు నాశనం చేయాలని ఆంక్షలు పెట్టించిందే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో విపరీతంగా ఆయిల్ అమ్ముకుంటోంది. భారతదేశానికే ఇప్పుడు 60% ఆయిల్ రష్యా నుంచి వచ్చేస్తుంది. అందులో రేటు పెంచి మరీ అమ్ముతుంది. ప్రీమియం రేట్లకే కొంటున్నది భారతదేశం కూడా. ఇట్లాగా విపరీతం కుప్పల తెప్పల డబ్బులొచ్చేస్తున్నాయి. దాంతో రేపది మళ్ళీ బలోపేతమై తనకెక్కడ ప్రాబ్లమ్ అని ఇప్పుడు రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీదన ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. లార్జెస్ట్ ఆయిల్ పోర్ట్స్ లుగా మీదన పెద్ద ఎత్తున దాడులకు దిగింది. డ్రోన్స్‌తో అటాక్ చేసిందన్నది బ్లూంబర్గ్ చెప్తోంది. అయితే వాటిని దారిలోనే ఇంటర్సెప్ట్ చేశామని రష్యా చెప్పింది. కానీ కొన్ని మంటలు మాత్రం కనిపిస్తున్నాయి అక్కడ.